హే గాయ్స్, వెల్కమ్ టు ఎస్వర్ మీడియా. నేను మీ రేఖ. అయితే ఇవాళ బిగ్ బాస్ డే 32 ప్రోమోని అయితే రిలీజ్ చేశారు. మనకి నాగార్జున చెప్పారు కదా లాస్ట్ సండే ఈ మిడ్ వీక్లో ఒక ఎలిమినేషన్ ఉంటుంది అని చెప్పి దానికి సంబంధించిన ప్రోమో ఇవాళ అయితే రిలీజ్ అయిందనమాట. సో ప్రోమోలో ఏముంటుందంటే హౌస్ మొత్తం సైరన్స్ మోగిపోతూ లైట్స్ వెలుగుతూ ఉంటాయన్నమాట. అందరూ ఏంటి సౌండ్స్ అని చెప్పి చాలా కన్ఫ్యూజ్ అవుతారు. బిగ్ బాస్ అనౌన్స్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. అందరికీ డే ఒకలే స్టార్ట్ అవ్వదు. ఇవాళ ఒకరికి ఒక పీడకలలా మారిపోతుంది. హౌస్ నుంచి అయితే ఒకళ్ళు ఎలిమినేట్ అవుతారు. వాళ్ళు రెడీగా ఉండండి అని చెప్పేసి అయితే అనౌన్స్మెంట్ వస్తుంది. సో అందరూ కూడా చాలా కన్ఫ్యూజ్గా వరి అవుతూ ఉంటారు. అదేంటి వీళ్ళకి ఎలిమినేషన్స్ అంటే ఎప్పుడు కూడా సండే ఉంటుంది కదా, ఇప్పుడు ఇంత సడన్గా ఏంటి అని చెప్పేసి వాళ్ళు షాక్లో ఉన్నారనమాట. సో వాళ్ళు మెంటల్గా కూడా ప్రిపేర్ అయ్యి ఉండరు కదా. సో ఇవాళ ఎలిమినేషన్ ఉంటుంది అనగానే కూడా నామినేషన్స్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. కానీ మనకి ఇక్కడ ప్రోమోలో ఏం చూపించారు అంటే మెయిన్ విష్ణుప్రియ, నైనిక, ఆదిత్యం వీళ్ళ ముగ్గురిని కూడా ఆ నామినేషన్స్లో వీళ్ళ ముగ్గురు నుంచి ఒకళ్ళు వెళ్తారన్నట్టుగా మనకి ప్రోమోలో మనకి కనబడుతుంది. సో హౌస్లో వాళ్ళతో అటాచ్మెంట్ని గుర్తు చేసుకుంటారు. సీత విష్ణుప్రియ అండ్ నైనికాని పట్టుకుని మీరు ఒకవేళ నేను ఏమైనా మిమ్మల్ని హర్ట్ చేసి ఉంటే సారీ అని చెప్పేసి ఉంటుంది. ఒక పక్కన నైనిక నేను ఏడుస్తూ నాకు ఇక్కడ నుంచి వెళ్ళాలని లేదు అని చెప్పేసి తను చెప్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసేసరికి వీళ్ళ ముగ్గురు కూడా ఎవరైతే నామినేషన్స్లో ఉన్నారో వాళ్ళందరూ దగ్గర ఒక లైన్స్ ఉంటాయన్నమాట. స్టెప్ వైజ్ మిగిలిన హౌస్ మేట్స్ అందరూ కూడా పక్కన ఉంటారు. బిగ్ బాస్ ఏమైనా చేస్తాడంటే మీరు ఎవరు ఇవాళ హౌస్ నుంచి వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నారో వాళ్ళని ఒక స్టెప్ ముందుకు తీసుకురండి, ఎందుకు వెళ్ళిపోతారో కూడా రీజన్ చెప్పండి అని అన్నప్పుడు నిఖిల్ ఆదిత్య ఓంని ఒక స్టెప్ ముందుకు తీసుకొస్తాడు. ఎందుకు అని అంటే అన్న కొంచెం చేంజ్ అయ్యారు కానీ ఎక్కడో లోగా ఉన్నట్టు అనిపిస్తుంది అని చెప్పేసి అయితే చెప్తాడు. అలాగే సీత నాకు విష్ణుప్రియ అండ్ నైనిక కూడా నాకు క్లోజ్గా వాళ్ళు చాలా డియర్ అని చెప్పేసి వాళ్ళని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది. అంటే ఆదిత్య ఓంని ముందుకు తీసుకొచ్చింది అన్నట్టుగా మనకి ప్రోమోలో చూపించరు కానీ ఈ ఆదిత్య ఓంని తీసుకొచ్చినట్టు మనకి అలాగ కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ విష్ణుప్రియాని నబీల్ అనమాట. అంటే ఒక వర్డ్ నోటికో ఏదో వస్తే అది మాట్లాడతారని చెప్పి విష్ణుప్రియ అని అన్నారు కదా, ఆ వర్డ్ ఏదైతే బయటికి ఎలా ప్రొజెక్ట్ అయిందో, ఎంత నెగిటివ్గా వెళ్ళిందో ఏమైందో అని చెప్పేసి అయితే విష్ణుప్రియాని ఒక స్టెప్ ముందుకు తీసుకొస్తాడు. నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ వర్డ్స్ అనేవి అంత పట్టించుకోరేమో తెలియదు కానీ అని చెప్పి నైనికాని ముందుకు పెడతాడనమాట. విష్ణుప్రియ గురించి ఏదైతే చెప్పాడో 2 వర్డ్స్ కోసం ఆడియన్స్ ఓటింగ్ చేస్తారు, వాళ్ళు ఎలిమినేట్ అయిపోవాలని ఎలా ఓటింగ్ చేయరని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఎక్స్క్యూజ్ ఇచ్చారు కదా నేను ఎఫర్ట్స్ యూస్ చేసినప్పుడు అని చెప్పేసి అంటే విష్ణుప్రియాని వెనకేసుకొచ్చినట్టు మనకి ఇక్కడ కనబడుతుంది అనమాట. నైనికానికి మాత్రం ఏ రీజన్ చెప్తున్నాడని తెలియకుండా ముందుకు తీసుకొచ్చాడు. అక్కడతో ప్రోమో అనేది ఎండ్ అవుతుంది. వీళ్ళ ముగ్గురులోంచి బయటకు వెళ్ళేది ఎవరు, హౌస్లో ఉండేది ఎవరు, గేమ్ ఆడేది ఎవరు, వైల్డ్ కార్డ్ని ఆపేది ఎవరు, ఇవన్నీ మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే చూస్తూనే ఉండండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎస్4 మీడియా.